హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీస్ స్మైలీ ఎంటర్టైన్మెంట్. నేను ఇవాళ మీకు మ్యాంగో రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో కీప్ వాచింగ్ దిస్ వీడియో. సో మ్యాంగో రైస్ చేయడానికి కావాల్సిన పదార్థాలు మనకి పచ్చి మామిడికాయలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, ఆయిల్, సో పోపు సామాన్లు. ఎలా చేయాలన్నది మనం చూసేద్దాం. ముందుగా మనం ఇలా మ్యాంగోని తరుముకోవాలండి. అప్పుడే మనకి మ్యాంగో రైస్లో టేస్ట్ బాగుంటుంది. అంటే పీసెస్లా కాకుండా ఇలా మనము ముక్కల్లాగా మ్యాంగోని ఇలా తరుక్కోవాలి. పల్లీలు కూడా వేసుకోవాలండి. అంటే చాలామంది కొంచెం పులిహోరలో పల్లీలు ఇష్టపడరు. అంటే పెద్దవాళ్ళకి కొంచెం పళ్ళు అవి సరిగా ఉండవు కాబట్టి పల్లీలు నమ్మలేరు. మామూలుగా ఇది అందరికీ కలిపి చెప్తున్నాను. ఒకవేళ పల్లీలు లేకుండా కూడా చేసుకోవచ్చు. మనలాంటి వాళ్ళకంటే పల్లీలు తినే వాళ్ళకి మనం పల్లీలు యాడ్ చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం పల్లీలు వేయించుకోవాలి. సో ఫ్రెండ్స్, మనం రైస్ అనేది ఫస్టే చేసి పెట్టేసుకోవాలి. ఎందుకంటే మ్యాంగో రైస్ చేస్తున్నాం కాబట్టి మ్యాంగో రైస్ కావాల్సింది మెయిన్ రైసే కాబట్టి అది ముందుగా మనం ఇలా పక్కన ఒక కుక్కర్లో పెట్టేసి రైస్ అనేది ఉడికించుకోవాలి. చూడండి, విజిల్ కూడా వచ్చేసింది. సో మనకి రైస్ కూడా రెడీ అయిపోయింది. మ్యాంగో రైస్ చేస్తుంటే మధ్యలో ఐస్ క్రీమ్ బండి వచ్చింది. దానికోసమని మేము బయటికి వచ్చేసాము. అసలే సమ్మర్ సీజన్, ఎవరికి ఐస్ క్రీమ్ ఇష్టం ఉండదు చెప్పండి? నాకైతే ఐస్ క్రీమ్ చాలా ఇష్టం. నేనైతే బటర్ స్కాచ్ తీసేసుకు. సో ఇదిగోండి, ఇలా మనం ఆనియన్స్, పచ్చిమిర్చి ఇందాక చూపించాను కదా, ఆయిల్లో వేసేసుకొని ఇలా కలుపుకోవాలి. కొంచెం అది డీప్ ఫ్రై వచ్చే వరకు మనం ఇలా కలుపుకోవాలి. సో పల్లీలు కూడా యాడ్ చేసేసుకున్నాము. ఆల్రెడీ మనం పల్లీలు ఫ్రై చేసుకున్నాం కాబట్టి మనకు అంత ఇబ్బంది ఉండదు. ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకి ఏమి ఇబ్బంది ఉండదు. సో ఓన్లీ నార్మల్గా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ దీంతో పాటు కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకున్నాము. కరివేపాకు ఫ్లేవర్ వస్తుంది, మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది. సో అది కూడా యాడ్ చేసేసుకున్నాము. సో పసుపు కూడా వేసేసుకున్నాము. మ్యాంగో రైస్ అంటేనే మనకి కలర్ పసుపు అది వేయాలి కంపల్సరీ, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా మీకు మ్యాంగో రైస్ చేయడానికి ఇంకేదన్నా మీకు ప్రొసీజర్ తెలిస్తే కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నాకు తెలిసిన ప్రొసీజర్ నేను చేస్తున్నాను. సో చూడండి, పసుపు యాడ్ చేశాక అది ఎంత కలర్ఫుల్గా ఉందో. ఫైనల్లీ ఇందాక మామిడికాయ తురుము చూపించాను కదా మీకు, ఆ తురిమిన మామిడికాయ వేసేసుకోవాలి. మ్యాంగో తురుము వేసేసుకొని మొత్తం మనం మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, కలుపుతుంటేనే మనకి అది ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. సో ఇంకా తింటే ఇంకెంత బాగుంటుందో ఊహించుకోండి. సో తగినంత ఉప్పు వేసేసుకోవాలి. ఎంత అవసరమో అంత వేసేసుకోండి. లాస్ట్లో గార్నిష్ కోసం కొత్తిమీర వేసేసుకోవాలి. సో ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకొని చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మనం ఇప్పుడు ఇలా చేసుకున్న మిశ్రమాన్ని అంతా ఇప్పుడు పక్కన పెట్టుకున్న రైస్లో కలిపేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. సో చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద బగానా పెట్టేశారో మా అత్తగారు. మనం అది చేసుకున్నాం కదా మ్యాంగో రైస్ కావాల్సిన మిశ్రమము. సో అది కలుపుకోవడానికి మనం ఇలా రైస్ అంతా ఫస్ట్ ఇలా పేర్చుకొని ఆ మిశ్రమం అనేది మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలి. సో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అంటే కలర్ఫుల్గా అంటే ఇంకా నేను యాడ్ చేయలేదు.
సో ఇది కూడా అయిపోయింది, మనం కిందకి దింపేసుకున్నాము. చూడండి ఇప్పుడు అది అందులో మిక్స్ చేసేస్తాం. చూడండి ಮಗ ಇನ್ನೊಂದು ಬಾಕ್ಸ್ ತಗೊಂಡು ಹಾಕಿಕ್ಕ ಹುಳ ಹಪ್ಟ ಬಿದ್ರೆ ಏನು ಮಾಡ್ತೀಯಾ? బా నాకైతే ఇప్పుడే నోరుతుంది కలుపుతూ ఉంటేనే. ఇంకా తింటే ఇంకెంత బాగుంటుందో చూడండి. సో టేస్ట్ చేస్తున్నా చూడండి. సూపర్. సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా డెఫినెట్గా ఇంట్లో ట్రై చేసేసేయండి. అన్న కలిసిపోతున్నా. సో చూసారు కదా, వేడి వేడి మ్యాంగో రైస్ రెడీ. నేనైతే తినేసాను, సూపర్ ఉంది. సో మీరు కూడా డెఫినెట్గా ఇంట్లో ఈ రెసిపీని ఫాలో అయ్యి ప్రిపేర్ చేసుకొని నాకు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్, సో ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కీప్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.